విజయ్ ఇప్పటికే ఈ సినిమా ఫైనల్ కట్ని చూసిండు మరియు ఫలితంతో థ్రిల్గా ఉండు. వెంకట్ ప్రభుని కోగిలించుకుని నటన నుండి విరమించుకోవాలని నిర్ణయించుకోకపోతే మరొక చిత్రంలో అతనితో కలిసి మళ్లీ పనిచేయాలని భావించేవాడని చెప్పాడు. ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ రాజకీయాల వైపు మొగ్గు చూపడంపై పశ్చాత్తాపపడుతున్నట్లు తెలుస్తోంది. ది గోట్ నుండి స్పార్క్ అనే పేరుతో 3వ సింగిల్ ఇటీవల విడుదలైంది. అయితే యువన్ శంకర్ రాజా స్వరపరిచిన డాన్స్ నంబర్ దాని సామాన్యత కారణంగా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇంకా ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ తండ్రి మరియు కొడుకుగా చేశారు. తన చిన్నతనాన్ని చూపించడానికి ఉపయోగించిన డేజింగ్ టెక్నిక్ చెత్త ఉపయోగం కారణంగా ఎక్కువగా ట్రోల్ చేయబడింది. నితేష్ తివారీ ఎంతో ఆసక్తి పెంచుతున్న రామాయణం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 2027లో విడుదల కానున్న ఈ చిత్రానికి 600 రోజుల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవసరం అని తెలిసింది. ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవనుంది అని తెలుస్తుంది. దాదాపు 835 కోట్లకు దగ్గరగా ఉంది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.